ఏపీలో కొందరు మంత్రులపై రకరకాల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. వ్యవహార తీరు, అవినీతికి సంబంధించిన ప్రచారాలు మొదలయ్యాయి. మంత్రివర్గంలో ఈసారి చంద్రబాబు సీనియర్లను కాదని మెజార్టీ సభ్యులను కొత్త వారిని తీసుకున్నారు. పార్టీ ఫ్యూచర్ అవసరాల కోసం కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారు. అయినా కొందరు మంత్రులపై 7 నెలలకే ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారట. 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమని అడిగినా కొందరు స్పందించకపోవడంపై అసహనంతో ఉన్నారట. ఆ క్రమంలో అప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలవటం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తోంది. అప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలైంది. పార్టీలో సీనియర్లను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీ భవిష్యత్ అవసరాల కోసం కొత్త తరానికి పెద్దపీట వేశారు. అయితే మొదటిసారి కేబినెట్ బెర్తులు దక్కించుకున్న వారిలో కొందరిపై నెగటివ్ టాక్ మొదలైంది. దాంతో అతి త్వరలోనే కొందరు మంత్రులు మాజీలవుతారన్న అంశం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గంలో చేర్పుల విషయానికొస్తే జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటారనే క్లారిటీ ఉంది. కేబినెట్ విస్తరణ ఎప్పుడనే అంశం మీద స్పష్టత లేదు కానీ స్వయంగా చంద్రబాబు పేరు మీద అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీదే ప్రకటన విడుదలైంది కాబట్టి కేబినెట్లో నాగబాబు చేరిక ఖాయమే. ప్రస్తుతానికి ఈ విషయంలో వేరే ఆలోచనలకు తావులేదు. అయితే చర్చంతా కేబినెట్లో మార్పుల మీదే జరుగుతోంది. వేటుపడే మంత్రుల జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల హోంమంత్రి అనిత పిఏ జగదీష్ వ్యవహారంతో ఆమె కూడా ఆ లిస్టులో చేరిందంటున్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈయన్ను కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని చూస్తే సుభాష్ ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదని చెప్పాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న జూనియర్లను, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుభాష్ కి అవకాశమిచ్చింది పార్టీ అధిష్టానం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను నమోదు చేయించడంలో విఫలమయ్యారు. పార్టీ నిర్దేశించిన టార్గెట్ ను సుభాష్ రీచ్ అవ్వకపోవడంతో చంద్రబాబు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారట. దానికి సంబంధించి లీక్ అయిన ఆడియో వైరల్ అయ్యింది. వైసీపీ కార్యకర్తగా ఉంటూ టీడీపీ ఎమ్మెల్యే అయి ఆ తరువాత అదృష్టం కలిసివచ్చి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. తరువాత రామచంద్రాపురం టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది. అలా సుభాష్ పొలిటికల్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అదృష్టం తన తలుపు తట్టినట్లే ప్రతి పనిలో ఆయనకు ఇబ్బందులు తప్పటం లేదు. ఏదో ఒక రూపంలో చిక్కులు, చివాట్లు ఎదుర్కోవాల్సి వస్తోందట. సుభాష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక వివాదానికి దారితీస్తూనే వస్తుందట. అటు అధిష్టానం నుంచి ఇటు క్షేత్రస్థాయిలో తన సామాజిక వర్గం వరకు ఆయనపై వ్యతిరేకత చాప కింద నీరులా వ్యాపిస్తుందట. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉండటం, వారికి కాకుండా సుభాష్ కు మంత్రి పదవి ఇవ్వటం ఆ జిల్లాలో ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో కేబినెట్ షఫ్లింగ్ జరిగితే సుభాష్ ను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. సుభాష్ ను తప్పించడం అంటూ జరిగితే పితానికి ఛాన్స్ ఖాయమంటున్నారు. ఇక మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మంత్రివర్గంలో అతి తక్కువ కాలంలో ఎక్కువగా బద్నామైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాంప్రసాద్ రెడ్డి పేషీలో జరిగే వ్యవహారాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ కన్నేసిందని, ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో రాంప్రసాద్ రెడ్డిని తప్పిస్తే ఆ స్థానాన్ని మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నా అదే జిల్లా నుంచి ఆనం ఉన్నారు కాబట్టి సోమిరెడ్డికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో చూడాలి.
ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు తెరపైకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వాస్తవానికి కేబినెట్ లో కిషోర్ కుమార్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ కిషోర్ కుమార్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లింది అధిష్టానం. అలాగే కడప జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన మాధవిరెడ్డి పేరును పరిశీలించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న వారిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేరు ఉంది. కొండపల్లి శ్రీనివాస్ పేరు తెర మీదకు రావటానికి కారణం లేకపోలేదు. విశాఖ ఎయిర్పోర్టులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురుభక్తిని చాటుకుంటూ బొత్స కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి ఆయన టీడీపీలో అందరికీ టార్గెట్ అవుతున్నారు. బొత్సను ఓడించిన సీనియర్ నేత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే బొత్సను గురువుగా చెప్తూ ఆయన కాళ్లకు మొక్కుతారా అని తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒకవేళ కొండపల్లిని తప్పిస్తే కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కుతుందంటున్నారు. తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారంతో కొండపల్లి మీడియా ముందుకొచ్చి వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళు ఎవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాలూకు కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను. ఇక మంత్రి పార్థసారథి వ్యవహారం గురించి కీలకమైన చర్చే జరుగుతోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్లో పార్థసారథి పార్టీలో బాగా డ్యామేజ్ అయ్యారు. వైసీపీ మాజీ మంత్రి జోగు రమేష్ తో కలిసి ఒక జీప్లో ర్యాలీలో పాల్గొని అబాసు పాలయ్యారు. దాంతో పార్థసారథిని తప్పించి పల్లా శ్రీనివాసును కేబినెట్ లో చేర్చుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్ పై చంద్రబాబు, లోకేష్ స్పందించిన తీరు చూస్తుంటే పార్థసారథి వికెట్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు హోంమంత్రి అనిత పిఏ జగదీష్ పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో హైకమాండ్ రియాక్ట్ అవడంతో ఆమె అతన్ని పదవి నుంచి తప్పించారు. 10 ఏళ్ల నుంచి తన పిఏగా ఉన్న వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోయిన వంగలపూడి అనిత ఇక హోంశాఖను ఏం డీల్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇక మరో మంత్రి హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రిపైన విమర్శలున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి భర్త డామినేషన్ ఎక్కువైందట. ఎంపీ, ప్రజా ప్రతినిధులను పట్టించుకోవటం లేదట. కొందరు మంత్రుల పేషీల్లోని సిబ్బంది అక్రమాలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలకు నివేదికలు వెళ్లాయంటున్నారు. మంత్రులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారట. ఈ నెల 2న జరిగిన కేబినెట్ సమావేశం తరువాత కూడా చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారట. అవినీతి, దందాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతి ఆరోపణలు రావడంతో 2 మంత్రులపై ఏడాదిలోపే వేటు వేశారు. 2014లోనూ ఏడాదిలోపే అవినీతి ఆరోపణలు రావడంతో 2 మంత్రులపై వేటు వేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అలానే చర్యలు తీసుకుంటారనే ప్రచారం మొదలైంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారంతో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారనే చర్చ నడుస్తోంది. గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ నుంచే కాకుండా బీజేపీ, జనసేన నాయకులు కూడా లాబియింగ్లు మొదలుపెట్టారంటున్నారు.
పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ నేతలు లాబింగ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అదలా ఉంటే అసలు ఇంత తక్కువ కాలంలో మంత్రివర్గం నుంచి ఎవరినైనా ఎందుకు తప్పిస్తారు అనేది చర్చల్లో నలుగుతోంది. ఏదేమైనా అతి తక్కువ కాలంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఈ స్థాయిలో చర్చ జరగటం గతంలో ఎప్పుడూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.